హ్యాపీ వీకెండ్ టు ఆల్. మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. సో ఈ వీడియోలో వచ్చేసి నా 2 డేస్ ఆఫ్ వీకెండ్ ఎలా జరిగిందో ఏ డే ఇన్ మై లైఫ్ లాగా 2 డేస్ ఆఫ్ మై లైఫ్ చూద్దాం. సో ఈరోజైతే ఈ వీకెండ్ అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు, ప్రశాంతంగా ఇంట్లోనే ఉన్నాము. ఇంకా అంతగా బోర్ కొడితే పక్కనే ఉన్న మాల్కి వచ్చాము. సో మాకు దగ్గరలోనే ఒక మాల్ ఉంటుందన్నమాట. ఇలా బయటికి రాగానే అలా వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా అలా ఒక పక్కకి నించున్నాను అనమాట. వెదర్ మాత్రం చాలా కూల్గా, క్లౌడీగా, రెయినీగా ఉంది ఈ 2 డేస్. సో రోజు కూడా చాలా మూడీగా గడిచిందనమాట. సాటర్డే మొత్తం ఏమో ఇంట్లోనే ఇంకా అలా అలా గడిపేసాము. అండ్ ఈవినింగ్ ఇలా మాల్కి వచ్చామని చెప్పాను కదా, ఇంకా వర్షం కంప్లీట్ అయిపోయాక మాల్కి వెళ్ళిపోయాను అనమాట. మాల్లో కూడా మేము ఎక్కువ ఎక్కడికి తిరగము. డైరెక్ట్గా మాకు బాగా ఫేవరెట్ అయిన ఒక షాప్ ఉంటుంది. అదేంటంటే టూగో అని. ఆల్రెడీ నా వీడియోస్లో ఇంతకుముందు ఆ షాప్ గురించి చెప్పాను. ఈ స్టోర్ ఏంటంటే చాలా చీపెస్ట్ స్టోర్ అనమాట. సో నేను మా నాన్నగారు ఎక్కువ శాతం ఈ స్టోర్కే ఎక్కువ వెళ్తుంటాము. సో వెళ్ళి ఎక్కడ లేని డబ్బులని ఖర్చు పెట్టించుకోవడానికి అలా చేస్తాం. బాగా తిరిగి తిరిగి వచ్చేసిన తర్వాత ఇలా ఫ్రీ రిలాక్సేషన్ ఉందంటే మా నాన్నగారు ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి పుల్స్లో పట్టడం మనకి అలవాటు అనమాట. కాకపోతే ఇది నిజంగానే ఫ్రీ వచ్చింది, బట్ అంత ఏం మంచిగా లేదు. డబ్బులు ఖర్చు పెట్టించుకొని ఒళ్ళు గుల్ల చేసుకున్నట్టు అయింది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే ఆఫ్ మై వీకెండ్. సో వీకెండ్ సెకండ్ డేలో వచ్చేసి మాకు ఒక చిన్న శ్రీమంతం ఫంక్షన్ ఉంటే అక్కడికి అటెండ్ అయ్యాము. వెళ్ళే దారిలో ఈ క్యూటీస్ని చూశాను. చాలా మంచిగా అనిపించింది. చెట్లతో ఇలా చూడండి, యాంట్స్, ఇది ఒక చీమలాగా అనిపించింది నాకు దీన్ని చూడంగానే. మీకేమనిపించింది? ఇది ఏ షేపో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏదైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. కానీ ఈ చెట్లను ఇలా షేప్స్లో కట్ చేయడం మాత్రం బాగుంది. చాలా రిలాక్సింగ్గా అనిపించింది అనమాట. అండ్ ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో ఇలా మా వీకెండ్ అయితే గడిచిపోయింది.